నాలుగవదిగా కోరాకులు. ఇక్కడ పొలము కోరాకులు రెండుకి లింక్ ఏమిటాయంటే, పొలంలోనికి పోయాడంట పనివాడు, కోరాకులు దొరకలేదంట. కోరాకులు అనేవి మంచి భోజనమునకు సాదృశ్యంగా కనబడుతుంది. శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారము దేవుని యొక్క వాక్యమే. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఫలము లోకమైతే లోకంలోకి వెళితే కోరాకులు దొరకట్లేదంట. కోరాకులు దొరకకపోగా వెర్రి ద్రాక్ష అతడు కనుగొన్నాడట. కనుక ఈ లోకం అనేటువంటి పొలములో శ్రేష్టమైనటువంటి కోరాకులు దొరకడం చాలా కష్టంగా ఉంది. శ్రేష్టమైన ఆహారము దొరకటం అనేది చాలా కష్టంగా ఉంది. ఒక ఆమె తనున్నటువంటి ప్రాంతంలో బెత్లెహేములో భోజనం సరిగ్గా దొరకట్లేదని మోయాబునికి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళిన తర్వాత ఏమిటంటే ఆమెకు కదండి ఎలా అయిపోయిందంటే చేదైపోయింది. మధురంగా వెళ్ళింది, చేదుగా తిరిగి వచ్చింది. అంటే మోయాబులో ఆమెకు రుచికరమైనటువంటి అనుభవాలు లేవు, శ్రేష్టమైన అనుభవాలు లేవు. ప్రియమైన దేవుని వారలారా, తిరిగి వచ్చే సమయంలో అందరూ పలకరించారు. నయోమి ఎలా ఉన్నావు, బాగున్నావంటే ఆమె అంటుంది, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనమంది. అంటే తీపిగా వెళ్ళింది, చేదుగా వచ్చింది. కనుక మోయాబు లోకమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. లోకములో శ్రేష్టమైనటువంటి కోరాకులు మనకు దొరకవు. మన జీవితాలు ఎంత చేదుగా ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారంట ఐగుప్తులో ఇశ్రాయేలీలు. ఎంత చేదుగా ఉన్నాయి మన జీవితాలు, ఎంత చేదుమయమైనవి అని ఐగుప్తులో చేదు కూరలు తిన్నారట. ఐగుప్తు కూడా లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. కనుక లోకంలో ఉన్నదంతా కూడా చేదు కూరలే, లోకంలో ఉన్నదంతా విషపు కూరలే, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము. ఇది తండ్రి వలన కలిగినది కాదని అది సాతాను సృష్టిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పనివాడు పొలములోకి వెళ్ళాడు, కానీ అతడుకు కోరాకులు దొరకలేదు. కనుక కోరాకులు శ్రేష్టమైనటువంటి ఆహారము. లోకములో క్రీస్తుని కనుగొనేటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వెదిగేటటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు. లోకంలో తరచి చూస్తూ ఉంటే చాలా మందిలో దేవుని యొక్క వాక్యం కనబడట్లేదు. ఏం కనపడుతుందంటే చేదు అనుభవాలే కనబడుతున్నాయి, వెర్రి ద్రాక్ష అనుభవాలే కనబడుతున్నాయి, కానీ శ్రేష్టమైనటువంటి క్రీస్తు మానవాళిలో ఈ లోకంలో కనిపించటం లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక దీనిలో ఉన్నటువంటి 4 భావాలు మీకు గతంలో తెలియచేయటం జరిగింది. అయితే ఈరోజు అంశంలో వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు. కోరాకులు దొరకలేదు. అతడు ఏం చేశాడు? వెర్రి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. దాని గుణం తెలియలేదంట అతనికి. వింటున్నారా? దాని గుణం ఎరుగక దాన్ని ఒడినిండా కోసుకుని తీసుకొచ్చి ఎక్కడేసాడు? ఆ పాత్రలో వేయటం అనేది జరిగింది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఆ చేదు ఆకులు, ఆ విషపూరితమైనటువంటి ఆ వెర్రిద్రాక్ష ఆకులు ఎప్పుడైతే మంచి కూరలో పడ్డాయో వెంటనే ఏమైపోయిందంటే కూరంతా కూడా పాయిజన్ అయిపోయింది. దైవజనుడా, కూరలో విషమున్నది, కూరలో మరణం ఉంది. ఇది కానీ మనం తిన్నామంటే తప్పనిసరిగా మనము చనిపోతాం. ఈరోజు చదవబడిన భాగంలో రాజుల గ్రంథం 2వ గ్రంథం 4:39 మరలా చదువుతున్నాను. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేసెను. కనుక సేవకుడు మంచి కూరను కనుగొనలేకపోయాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ లోకంలో ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవపుడమే కనబడుతుంది, కానీ శ్రేష్టమైనటువంటి ఆకుకూర అనేది కనబడట్లేదు. దేవుని యొక్క వాక్యము కనిపించట్లేదు, మనుషులలో కనిపించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక అది చాలా ప్రమాదకరమైనటువంటి ద్రాక్ష. ఏమండి, చాలా ప్రమాదం. కనుక కూర అంతా కూడా పాడైపోయింది, పాత్ర అంతా కూడా పాడైపోయింది. నేటి ఈ దినాల్లో లోకంలో వెర్రితనము బాగా కనిపిస్తూ ఉంది. వెర్రితనం.
చూద్దామా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, వెరితనం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం. వెరితనం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం. అది ఒకటి, వెరితనం అనగా గురిడితనము అని అర్థం. ఏంటి? గురిడితనము అనేటువంటి భావన ఉంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 28, 29. వెర్రితనము చేతను గుడితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదవు. నిన్ను తెప్పించువాడు ఒక్కడు కూడా లేకపోవును. కనుక చూడండి, వెర్రితనము అంటే గురిడితనం, అంటే ఏమాత్రము సత్యాన్ని చూడలేనటువంటి పరిస్థితి. పొలమంతా వెతికాడు కానీ మంచి కూరాకులు దొరకల. పొగ ఏం దొరికింది? వెర్రి అనేది దొరికింది. వెర్రితనం, గుడ్డితనము. లోకము ఎలా ఉంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడలేని స్థితిలో ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని కనుగొనలేని స్థితిలో ఉన్నది. ఆకుకూరలు కనుగొనలేకపోయాడు. ఈరోజు సేవకులు, విశ్వాసుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని కనుగొనలేకపోతున్నారు. విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని అంచనా వేయలేకపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాలయంలో చక్కగానే వాక్యం వింటున్నారు. ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుల్లో ఎంతవరకు మీరు ఎదుగుతున్నారో సేవకుడికి అర్థం కానటువంటి పరిస్థితి. సేవకుడు పై ముఖాలను చూడగలడు, పై స్వభావాన్ని చూడగలడు, కానీ మీ అంతరంగంలో ఉన్నటువంటి దానిని సేవకుడు ఎక్స్పెక్ట్ చేయలేడు. అంతరంగంలో ఉన్నటువంటి ఆ రహస్యాలతో కూడినటువంటి వాటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకొచ్చి చూడగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. కనుక చూడండి, మనం గురిడివారుగా ఉండటం మంచిది కాదు. వెర్రితనం అనగా గురిడితనము, సత్యమును చూడలేని పరిస్థితి, సత్యాన్ని చూడలేనటువంటి పరిస్థితి. సాతాను సంబంధులు సత్యాన్ని చూడలేరు. సాతాను సంబంధుల్లో ఏమాత్రము కూరాకులు లక్షణాలు కనబడవు. అనగా దేవుని యొక్క వాక్యము వారిలో కనబడదు. మధురమైన వాక్యము, శ్రేష్టమైన వాక్యము వారిలో కనిపించదు. ప్రియమైనటువంటి వారులారా, తర్వాత రెండవదిగా వెర్రితనము అనగా బుద్ధిహీనత అనేటువంటి అర్థం కూడా ఉంది. రండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం తీస్తారా? 10, 13. వారి నోటి మాటలు ప్రారంభం బుద్ధిహీనత, వారి పలుకులు ముగింపు వెర్రితనం. ప్రారంభమేమో బుద్ధిహీనత, ఎలా ఉంటుంది? ముగింపేమో వెర్రితనం. వెర్రివారు అనగా రెండవ అర్థం ఏంటంటే వీరు ఒక రకమైనటువంటి బుద్ధిహీనులు. వెర్రివారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి తెలిసినటువంటి సంఘటన ఒకటి ఉంది. బుద్ధి లేని కన్యకలు మనకు కనబడుతున్నారు. వారు వెర్రివారు. ఎందుకంటే పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత పెండ్లి కుమారుడు తలుపేస్తే ఏమాత్రము తలుపు తీడని తెలుసు. తలుపు తీడని తెలిసి కూడా ఏమాత్రము అప్రమత్తంగా లేకుండా, జాగ్రత్త లేకుండా, అజాగ్రత్తతో వారు ఏం చేశారంటే, వారు కావలసినటువంటి సమృద్ధికరమైనటువంటి నూనెను వారు తీసుకుని వెళ్ళలేదు. నూనె దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం, నూనె అభిషేకమునకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, అంతా అయిపోయిన తర్వాత తలుపు తడుతున్నారు. దేవుడు ఏమన్నాడు? మీరే పెళ్లి కుమారుడు, మీరెవరో నాకు తెలియదు, మీరు వెర్రివారు, వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. ఏమాత్రము లోపలికి రావటానికి మీకు ఎంట్రన్స్ లేదు. తలుపు వేసిన వాడు పెండ్లి కుమారుడు. ఎంత వెర్రితనము! ప్రియమైన దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే, 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే, సువార్త ప్రకటించిన వాడు లోకానికి వెర్రివాడయ్యాడు. కానీ నిర్ణయ కాలంలో దేవాది దేవుడు జడివాన కురిపించాడు, ఆకాశతూ విప్పాడు, విపరీతమైనటువంటి వర్షం, పర్వతాలు కూడా మునిగిపోయినాయి. అప్పుడొచ్చి తలుపు తీయమంటున్నారు వెర్రివాళ్ళు. తలుపు వేసింది ఎవరు? నోవాహా. ఎంత వెర్రివారు! వాక్యం ప్రకటించబడుతుండగా ఏమాత్రము వాక్యాన్ని వినలేదు. మంచి కూర వడ్డించాలని, మంచి మార్గంలో నోవాహు కాలంలో ప్రజలు నడిపించాలని
దేవుని ఉగ్రత వస్తా ఉందని చెప్పిన దేవుని యొక్క వాక్యము హేళన అయింది. వాక్యము వారి యొద్దకు వచ్చినప్పుడు, సేవకుడు వారి మధ్య ప్రకటించినప్పుడు వినలేని వెర్రితనం. ఎంత భయంకరమైన పరిస్థితి! అందరూ కూడా ఆ జల ప్రళయంలో జలానికి ఆహుతి అయిపోయారు. కనుక మూడవదిగా వెర్రితనము అనగా రండి, ఆ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. ప్రసంగి 7:25. జ్ఞానాభ్యాసము చీటకై వెర్రితనము బుద్ధిహీనతకు దారి తీయగా బుద్ధిహీనత భక్తిహీనతకు దారి తీసిందంట. ఏమైందంట? వెర్రితనము బుద్ధిహీనతకు దారి తీయగా బుద్ధిహీనత ఏం చేసిందంట? దాని బాగుంది. కనుక ఏమంటున్నారు ఒకసారి చదవండి మరలా. 20. భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమయ్యు అనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని అని ప్రసంగి వాపోతున్నాడు. కనుక వెర్రితనము అంటే బుద్ధిహీనతకు దారి అంటే చూడండి, వెర్రితనము బుద్ధిహీనత, చెప్పాను కదా బుద్ధిహీనత అని. వెర్రితనము బుద్ధిహీనతకు దారితీయగా ఈ బుద్ధిహీనత ఏం చేసింది? భక్తిహీనతకు 2 హీనతలు. రక్తహీనత. రక్తహీనత అంటే రక్తం లేకపోవటం. ఇందాకేమో బుద్ధిహీనత, ఇప్పుడేమో భక్తిహీనత. వెర్రితనము అనగా మూడవ అర్థం ఏంటంటే భక్తిహీనత. భక్తి పరులు కనబట్టలేదు, పైకి భక్తి వేషం వేసుకుని లోపల యేసుక్రీస్తుని ఆశ్రయించలేనటువంటి వేషధారణ అనేటువంటి వెర్రితనం బాగా లోకంలో కనబడుతుంది. సేవకులలో వేషధారణ ఉన్నది, విశ్వాసుల్లో వేషధారణ ఉన్నది. ప్రియమైన వారలారా, వేషాన్ని, మన వేషధారణ స్థితిని చూసేటటువంటి ప్రభు వస్తాడు. అప్పుడు మనం వెర్రివారం అవుతాం. ఇంత ప్రకటించి ఈ రాజ్యాన్ని అయితే దేవుడు సేవకులకే కానీ విశ్వాసులకే కానీ ఇవ్వటానికి ఇష్టపడి దాన్ని ఇవ్వబోతున్నాడు. దానిలో ప్రవేశించకపోతే ఎంత వెర్రితనము! వందల వేల ప్రసంగాలు చేసి రేపు దైవరాజ్యంలో పాలు పప్పులు పొందకపోవటం అనేది ఎంత వెర్రితనము! పైకి భక్తి గలవాడిగా ప్రకటన చేసి, పై భక్తి గలవాడిగా పాటలు పాడి స్తుతి ఆరాధన చేసి, వాక్యాలు చదివి, సాక్ష్యాలు చెప్పి రక్షణ తీసుకుందామని చెప్పి రేపు నరకపాత్రలు అవ్వటం అనేది ఎంత వెర్రితనము! ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక వెర్రితనము అంటే మూడవ భావం ఏమిటంటే అది భక్తిహీనత అనే విషయాన్ని గమనించాలి. 4వదిగా వెర్రితనము అనగా చెడుతనము. రండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతాను. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయములో వెర్రితనము. ఏముందంట? నరుల యొక్క హృదయంలో ఏముందంట? వెర్రోళ్ళు అంటే ఎవరు? చెడుతనముతో నిండినటువంటి వారు. చెడ్డ ద్రాక్షాన్ని చూశాడు, వెర్రి ద్రాక్షాన్ని చూశాడు. వెళ్ళాడు పొలములోకి, కోరాకులు వెతికాడు, కానీ ఏమి కనబడిందంటే చెడుతనము, వెర్రి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష, వెర్రి. ఈ 4 రకాల వెర్రితనం అనేది లోకంలో ఉంది. అందుకనే ఒక వ్యక్తినైతే వెర్రివాడా అని పిలిచాడు దేవుడు. అవునా? ఆ సంవత్సరం సమృద్ధికరమైన పంట పండిందంట. సమృద్ధికరమైన పంట పండితే ఇతడు జ్ఞానవంతుడైతే ప్రాణంతో మాట్లాడుకోడు, దేవునితో మాట్లాడుకుంటాడు. అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా, ఈ సంవత్సరం సమృద్ధికరమైన పంటనిచ్చేవయ్యా, అందును బట్టి నీ కొందనాలయ్యని మాట్లాడతాడు. ప్రేయర్ చేసేవాడు, దేవుని స్తుతించేవాడు. ఈ వెర్రివాడు ఏమనుకుంటున్నాడంటే బాగా పంట పండితే ఆ ఉండ కొట్లని పడగొట్టి కొత్త కొట్లు కట్టించి కొట్ల నిండా ధాన్యం సమకూర్చుకుని, కాలు మీద కాలు వేసుకుని కదండి, గుండె మీద చెయ్యేసుకుని ధీమాగా మాట్లాడుతున్నాడంట. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని ప్రాణంతో మాట్లాడుతున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఒరే వెర్రివాడా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
వెడితనము అనగా చెడుతనం. వానిలో ఉన్న చెడుతనాన్ని బట్టి చెడునే ఆలోచన చేశాడు, కానీ ఆ సంవత్సరం సమృద్ధికరమైన పంట ఇచ్చినటువంటి దేవుని మాత్రము అతడు స్తుతించలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, 5వదిగా 7 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఈ అంశంలో. 1 కుండ, 2వది కుండలోని కూర, 3వది పొలము, 4వదిగా ఆకుకూరలు. పొలములో ఆకుకూరలు కనపడకపోగా ఏమి కనిపించిందయ్యా అంటే వెర్రితనము కనిపి వెర్రి ద్రాక్ష కనపడింది. ఈ వెర్రితనం ఏం చేస్తా ఉందయ్యా అంటే కదండి, ఆ కుండంతటిని కూడా పాడు చేసింది. ఇందాక వెర్రి ధనవంతుడు ఉన్నాడే, అతనిలో ఉన్నటువంటి ఆ వెర్రితనము అతన్ని తీసుకెళ్లి నరకపోతని చేసింది. ఆ వెర్రితనాన్ని బట్టి, గ్రహించలేనటువంటి పరిస్థితిని బట్టి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాల్సినటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని నమ్ముకుని ప్రాణంతో మాట్లాడుకుంటుంటే ప్రాణ ప్రదాత ఊరుకుంటాడా? ఆ ప్రాణాన్ని నరక పాత్రలు కాకుండా విమోచించినటువంటి విమోచనకర్త యేసు ప్రభు ఊరుకుంటాడా? ఆయన మనల్ని కొన్నాడు. దేవుని పిల్లలారా, కనుక వెర్రితనమునకు 4 సూత్రాలు, 4 అర్థాలు ఇప్పుడు మనం ధ్యానం చేశాం. కనుక వెర్రి ద్రాక్ష లోకంలో కనపడుతుంది, జాగ్రత్త సుమా. ఆ విషయం తెలియకనే నయోమి వెళ్ళిపోయింది. నయోమి ఆ మోయాబులో ఏమైనా మంచి కూర దొరుకుతుందేమోనని. మోయాబులో మంచి కూర దొరకలేదు. మోయాబులో ఆమె వెరితనాన్ని చూసింది, వెర్రి ద్రాక్ష అనుభవాలు చూసింది. అందుకనే ఆమె అంతా కూడా పాయిజన్ అయిపోయింది. పాయిజన్ అయిపోవటానగా మధురమైనటువంటి అనుభవాలతో ఉన్నటువంటి ఈమె జీవితము చేదు అనుభవాలు అయిపోయింది. పాత్ర కుండ అనగా మనమే కదా. మనం చదువుకున్నామండి, కుండలో కూర, కుండలో అంటే దేవుడు అన్నాడు మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో, బయట నుండి లోపలికి వెళ్ళేది ఏం పాడు చేయట్లేదంట, లోపల నుండి బయటకు వచ్చేది మనల్ని పాడు చేస్తుందంట. 13 భయంకరమైనటువంటి పాప కృత్యాలను మనం అక్కడ చూస్తాం. ఇవన్నీ కూడా మానవుని యొక్క దేహం అనేటువంటి కుండను పాడు చేస్తా ఉన్నాయి. మానవుడి యొక్క దేహం అనే కుండలో ఈ చెడు లక్షణాలు ఉండడాన్ని బట్టి మనము కూడా ఎలా ఉన్నాడంటే మానవుడు వెర్రి ద్రాక్షలాగా ఉన్నాడు, వెర్రివాడులాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఎంత వెర్రితనం! ఈరోజు సోషల్ మీడియాలో కదండి యువత చేసేటటువంటి వెర్రి చేష్టలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక ధనవంతుడికి ఒకే కూతురు ఉంది, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. వివాహ వయస్సు వచ్చింది. ఆ అమ్మాయి ఒక వెర్రోడిని పెళ్లి చేసుకుంది, ఒక పనికిమాలోని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే తండ్రి కోపగించాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు వాడు మంచోడు కాదు, వాడు మోసగాడని తెలుసు. అందుకని తండ్రి ఆ వివాహానికి నిరాకరించాడు. తండ్రి మాట కూడా కాదని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. వాడు ఏం చేశాడంటే వాడిలో వెర్రి ఉన్నది, ఆ వెర్రిని గమనించలేకపోయింది ఈ అమ్మాయి. ఈరోజు యువత ఇలాగే మోసపోతా ఉన్నారు. వాడు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఒక పిల్లోని కన్న తర్వాత వాడు జంప్ అయిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి వెళ్దామంటే తండ్రితో పోట్లాడి బయటకు వచ్చింది. రోషంగా బ్రతకాలని ఒక హోటల్ పెట్టుకుంది, హోటల్ రన్ చేస్తా ఉంది. ఒకరోజు వాళ్ళ తాతయ్య ఫోన్ చేశాడు, అమ్మా మీ నాన్న చనిపోయాడు అంటే. అమ్మాయి అంది, మా నాన్న చనిపోయాడా? చనిపోని ఏమైంది నాకు? మీ అమ్మ అలా అంటావేంటమ్మా? నేను కన్నా తండ్రి, మీ అమ్మ కూడా లేకపోతే చాలా అల్లారు ముద్దుగా పెంచాడు కదమ్మా. అమ్మ ప్రేమను నాన్న ప్రేమను 2 కూడా పంచించాడు కదమ్మా నీకు. అయితే ఏంటంట, నా ఇష్టాన్ని కాదన్నాడు. నేను ఎప్పుడో కాలదనుకున్నాను తండ్రి ప్రేమను. నా తండ్రి లేడనుకున్నాను, వచ్చేసాను, వ్యాపారం చేసుకుంటున్నాను, బాగా బ్రతుకుతున్నాను అందంట. తాతయ్య అన్నాడంట, అలా అనొద్దు, లోకం ఇంకొక రకంగా ఆలోచన చేస్తారమ్మా. ఒక్కసారి వచ్చి మీ నాన్నని చూసి వీళ్ళన్నాడంట. సరే, లోకం కోసమన్నా చనిపోయినటువంటి తండ్రి దగ్గరికి వచ్చి కనీసం ఒక్క నీటి బొట్టు కూడా ఆ అమ్మాయి కళ్ళల్లోకి రాలేదంట. చనిపోయినటువంటి తండ్రిని కసితో చూడటం ప్రారంభించింది. తన ప్రేమను నిరాకరించాడని. ఎంత వెర్రిది అమ్మాయి. ఇలాంటి వెర్రి ప్రేమలో తల్లిదండ్రులను చాలా మంది చంపుకుంటున్నారు, బ్రతికి ఉండి చచ్చేవారిలాగా చేస్తున్నారు చాలా మంది యువత.
తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని గాయపరుస్తున్నారు, తల్లిదండ్రుల హృదయాలు పిండేస్తున్నారు. వారు కలగన జీవితాన్ని వారి బిడ్డల్లో తల్లిదండ్రులు చూడలేకుండా ఉండటానికి కారకులు యువత అవుతున్నారు. చూసింది వెళ్ళిపోయిందంతే. అసలు వచ్చిన సమాజం అంతా కూడా నివరిపోయారంట. అరే అరే ఎంత పనికి మాలింది, ఎట్లా పెంచుకున్నాడు ఆయన. ఆ అమ్మాయి చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది, చాలా గారభంగా పెంచుకున్నాడు. తల్లి ప్రేమను చూపించాడు, తండ్రి ప్రేమను చూపించాడు, ఒక కూతురు బాగా సంపాదించాడు. తండ్రిని కాదని పెళ్లి చేసుకుని ఈరోజు తండ్రి చచ్చిపోతే కనీసం కళ్ళ వెంట నీళ్ళ చుక్క కూడా రాలేదు ఈ అమ్మాయి. ఎందుకంటే ఆడవారు కన్నీరు గారుస్తారు. వారికి మగోడన్నా గుండెల్లో కుక్కుంటాడు, కానీ ఆడవాళ్ళు పెద్దగా అరుస్తారు. అందుకనే ఆడవాళ్ళకి ఎక్కువ హార్ట్ ట్రబుల్స్ రావాలంట. ఈ ఆడవాళ్ళకున్నది ఏందో పూర్తిగా వదిలేస్తారు పూర్తిగా ఫ్రీ. వీడేం చేస్తాడు, గుండెల్లో ప్రెషర్ ఎక్కువ, ప్రెషర్ గుండెల్లో బయటికి కన్నీరు రాకుండా ఒత్తిడి ఏదైనా ఒత్తిడి. మగోడికి ఏదైనా మాట్లాడాలనుకున్నా ఆడవాళ్ళు ఉండదు, ఏదో ముఖాలు లేకుండా మాట్లాడేస్తారు. భర్త దగ్గరైనా అలా మాట్లాడేస్తాడు. భర్త మాట్లాడలేడు, వాడు కడుపులో దాచుకుంటాడు. వాడికి ఎప్పుడు ట్రబుల్స్, వాడికి ఎప్పుడు కూడా ఒత్తిళ్ళే. ప్రేమనేటువంటి దేవుని వల్ల తర్వాత మరలా 3వ రోజు 4వ రోజు తాతయ్య మరలా ఫోన్ చేశాడంట. ఏదో 3వ రోజు 4వ రోజు ఏదో పెట్టుకుంటారు కదా, ఏదో చేస్తారు, ఏదో దినం కార్యక్రమాలు అంటే చేస్తారు. అమ్మా ఈ రోజు నువ్వు తప్పకుండా రావాలి, ఎవరు చేస్తారు, నువ్వే కదా. నో, మొన్నే చాలా కష్టంగా వచ్చాను, మరలా నేను రావటం అనేది జరగదు. అమ్మా లోకం చాలా ఇదిగా ఉంటుంది, ప్లీజ్ ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా అన్నాడంట. సరే తాతయ్య, నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేసావు కదా, హోటల్ పెట్టుకోవడానికి నువ్వే కదా నాకు డబ్బులు ఇచ్చావు. సో తాతగారి మాట గౌరవించి నేను వస్తున్నాను తాతయ్య అని వచ్చిందంట. వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడంట, పని ఎంత అయిపోయినాకమ్మా ఫలానా రూమ్లో ఆ పేపర్స్ అవన్నీ ఉన్నాయి, అవి తీసుకురమ్మన్నాడంట. ఆ రూమ్లోకి పోయి ఆ పేపర్స్ ఓపెన్ చేస్తే అక్కడ తండ్రి డైరీ రాసుకున్నాడంట. కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మ నీకు చిన్నతనంలో నువ్వు చనిపోతే నేను ఎంత అల్లార ముద్దుగా పెంచానో నీకు తెలుసు కదా. యుక్త వయసు వచ్చిన తర్వాత నా గుండె మీద ఎంత భారం పెట్టావమ్మా, నా మాట వినలేదుగా. నేను చెప్పే కదమ్మా, వాడు మోసగాడని ఆ రోజు చెప్పాడు, వాడు చాలా విర్రాడు, నేను మోసం చేస్తాడని ఆ రోజు చెబితే నా మాట వినకుండా వాడు మంచోడని వాడితో వెళ్ళావు, నీ జీవితం పాడైపోయింది. నేను నిన్ను ప్రేమించలేదు అనుకుంటున్నావు కదా, నేనప్పుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నానమ్మా. నువ్వు హోటల్ పెట్టుకోవాలంటే డబ్బు పంపింది మీ తాతయ్య కాదమ్మా. నేను డబ్బులు ఇస్తే నువ్వు నా డబ్బులు తీసుకోవని నా మీద ఉన్న కోపాన్ని బట్టి తాతయ్య పేరున డబ్బు పంపింది నేనే. ఈరోజు హోటల్ పెట్టుకుని చాలా హాయిగా బ్రతుకుతున్నావంటే నేను పంపించిన డబ్బులే. అమ్మా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పలానా చోట బీరువాలో పలానా లాకులో దస్తావేజులు మొత్తం, ఆస్తి మొత్తం నీ పేరే రాసి ఆల్రెడీ ఉంచాను, నువ్వు అవి భద్రం చేసుకో, నువ్వు ఇంటి దగ్గరికి వచ్చి ప్రశాంతంగా జీవించమని రాసి. పగిలిపోయింది గుండె. ప్రయోజనం ఏముంది? తండ్రి వస్తాడా తండ్రి? ఇలాంటి వెర్రితనము చాలా మంది మనుషుల్లో ఉంది. జాగ్రత్త సుమ. ఏదో అంటారు పెద్దలు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు, చేతులు కాలకుండానే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చెప్పుకుందాం. దగ్గర తండ్రి పొందనాలు అయ్యా, లైవ్లో వింటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ వర్తమానం వారికి దీవెనకరంగా ఉండినట్లు మీ కృపను గ్రహించండి. ఒకవేళ నేను పాపినని వారు గ్రహించగలిగితే ప్రభా ఇప్పుడే వారిలో మీరు ప్రవేశించండి. వారి యొక్క జీవితం అయినా మధురమైనటువంటి జీవితంగా చేయండి. అనేక కుటుంబాల్లో సంతోషము సమాధానం ఉంచండి. అలాగే నాకు ఇచ్చిన బిడ్డలు ఎంతో శ్రద్ధతో వాక్యం అన్నారు, వారి కుటుంబాలు కూడా దీవించమని యేసయ్య నామములో ఈ మనవరిని వేడుకొంచున్నాము. ఆమేన్.